మీకు చెప్పండి ఎక్కడ కూడా గంట పైన అవుతుంది గంట పైన అవుతుంది గంట పైన ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని, జిల్లా ఉపాధ్యక్షురాలినండి. నా పేరు జీదేన స్వరూపరాణి. మరి ఈరోజు మేము అంగన్వాడీ వర్కర్స్ అందరూ కలిసి మరి ఇక్కడ నిరసన తెలియచేస్తున్నామని అంటే పేరు గురించి తెలియచేస్తున్నామని అంటే మరి కలకత్తాలో చనిపోయిన మరి ఒక డాక్టర్, అసలు డాక్టర్కే ఒక భద్రత లేదు. అది దాని గురించి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఆడవాళ్ళ పట్ల మరి ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా జరుగుతూ ఉన్నా వాళ్ళని శిక్షిస్తున్నా కానీ మరి ఇంకా యువత మరి చెడిపోయి మరి వాళ్ళ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్నారు, మరి వాళ్ళ బంధుమిత్రులకు కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. మరి ఆ విధంగా యువత ఉండకూడదు అనే దాని మీద మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఆడవాళ్ళని రక్షించాలి. మరి ఆడవాళ్ళని రక్షించాలి అని అంటే అదే ఇంట్లోని ఆడవాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తల్లులు ఉంటున్నారు, వాళ్ళ అక్కలు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. అటువంటి ఒక స్త్రీ అనేసేసి ప్రతి యువకుడు తెలుసుకొని ఈ అత్యాచారాలని అరికడతారనేసేసి నేను తెలియజేస్తున్నానండి. అంగన్వాడీ తాడేపల్లిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు తరఫునలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు అందరూ ఈరోజు మోహిత అనే అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోయిన కారణంగా మేము అందరం కూడా నిరసన అనేది తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఈ అన్యాయాలను ఎవరైతే ఈ అన్యాయాన్ని చేశారో ఆమె యొక్క సావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా కోర్టు కఠినంగా శిక్షించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మగవాళ్ళు కూడా ఈ శిక్ష ద్వారా ఇంకెప్పుడు కూడా ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే గుర్తుండేలాగా గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలనేసి వాళ్ళకి నిందితులకి ఇచ్చే శిక్ష ఎప్పుడు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, మరి ఇంకొక అమ్మాయికి ఈ విధంగా జరగకూడదని మేము అందరం కూడా కోరుకుంటున్నాం.